ఈ వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత దీంట్లో మనకు ఉత్పాదకత అనేది ఇంపార్టెంట్, దిగుబడి రైట్. సో ఉత్పాదకత ఈజ్ నథింగ్ బట్ దిగుబడి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాటి యొక్క డెఫినేషన్స్ కనుక తీసుకుంటే మొత్తం విస్తీర్ణంలో పండే పంట మొత్తాన్ని వ్యవసాయ ఉత్పత్తి అని చెప్పేసి అంటారు. సో ఎంతైతే మనము సాగు చేస్తామో ఆ సాగు భూమిలో ఒక పంటను పండిస్తే సో దాంట్లో నుంచి వచ్చే ఉత్పత్తిని ఏమంటారు అంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తి అని చెప్పేసి పిలుస్తారు. అలా కాకుండా ఉత్పాదకత ఇది ప్రొడక్టివిటీకి సంబంధించింది. ఉత్పాదకత సపోజ్ మీకు ఇక్కడ ఒక 2 హెక్టార్ల భూమి కానీ లేదంటే 1 హెక్టార్ భూమి కానీ ఉంది, లేదంటే 1 ఎకరం భూమి ఉంది అనుకోండి. 1 ఎకరం భూమి ఉంది. ఈ 1 ఎకరం భూమిలో మీరు ఏదైనా పంటను పండించు, అది ఆహార పంట కావచ్చు, వాణిజ్య పంట కావచ్చు, పండించడం జరిగిందండి. సో మీకు ఏమవుతుంది అంటే దీంట్లో నుంచి దిగుబడి వస్తుంది కదా. ఈ 1 ఎకరంలో మీరు సపోజ్ వరిని పండించులు అనుకోండి. వరిని పండిస్తే నేను ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ 50 బస్తాల వరి వచ్చింది అనుకోండి. 50 బస్తాల వరి వచ్చింది. ఎప్పుడు? ఇది 2010-11 ఆ టైంలో. ప్రస్తుతం మనం ఈ రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి సపోజ్ సో దిగుబడి అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు, అక్కడున్న పరిస్థితులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సపోజ్ 2023-24కి సో ఆ బస్తాల దిగుబడి అనేది 60 బస్తాలుగా ఉంది. వరి దిగుబడి అనేది 60 బస్తాలుగా ఉంది. దీన్ని ఏమంటారు అంటే ఈ 50 బస్తాలను ఉత్పాదకత అంటారు. సో 1 హెక్టార్ విస్తీర్ణంలో పండే పంటను ఉత్పాదకత అంటారు. ఎంత పంట పండుతుంది, ఎంత విస్తీర్ణంలో పండుతుంది అనేది డిఫరెంట్. 1 హెక్టార్లో ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఎంత ఉత్పత్తి అవుతున్నది అనేదాన్ని మనం ఉత్పాదకతగా పిలవటం జరుగుతుంది. సో 50 బస్తాలు వస్తుంది, అక్కడ సగటు ఉత్పాదకత ఎంత? 50 బస్తాలు. సో అది 2023-24లో సగటు ఉత్పాదకత ఎంత? 1 హెక్టార్కి 60 బస్తాలు. ఇది ఉదాహరణ అండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ తీసుకొని చెప్పిన నేను. ఓకే. సో ఇది మనకు 1950 స్వాతంత్ర అనంతరం మనము ఈ క్రైసిస్ కరువులో ఉండేదండి. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండేది. ప్రతిదీ కూడా మనం వేరే దేశాలపైన ఆధారపడి దిగుబడి చేసుకోవడం జరిగింది. సో 1950 దశకంలో వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత అనేది తక్కువగా ఉండేది. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో భారత ఆహార ధాన్యాల దిగుమతి దేశంగా ఉండేదండి.